ఫిలిప్పీ 3:20-21. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. హల్లెలూయా, హల్లెలూయా. రోజు మనం చూస్తున్నాము నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మట్టి శరీరం. ఈ మట్టి శరీరాన్ని దేవుడు తన జీవాత్మను ఊదినప్పుడు ఇది జీవము పొందుకొని మనిషి రూపముగా నిలబడుతున్నాం. మనం అందరం మనిషి రూపముగా నిలబడుతున్నాం. అయితే మహిమ నుండి అధిక మహిమ ఆయన స్వరూపములోనికి మార్చబడినట్లుగా అలాగునే కాకుండా ఈ దీన శరీరాన్ని మన దీన శరీరాన్ని ఏమంటున్నాడంటే ఒకరిని ఉద్దేశం మాట్లాడడం లేదండి. ఇక్కడ మన అని తెలియపరచడం. మన దీన శరీరాన్ని తన మహిమ గల శరీరమునకు సమరూపము దానిగా మార్చు. ఎప్పుడు వాక్యం లోతుగా చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుందంటే మన పౌరస్థితి పరలోకమందున్నది. ఇప్పుడు ఏమంటాం మనం? నీ ఓటు హక్కు ఎక్కడుంది? మన ఓటు హక్కు ఎక్కడుంది? రోంపల్లిలో ఉంది. ఇంకా చెప్పాలంటే భారతీయ పౌరుడిగా గుర్తింపు పొందిన వారం మనం. కానీ ఈ భారతీయ పౌరసత్వము భారతీయ పౌరుడిగా లేకపోతే రోంపల్లి ఓటరు గుర్తింపు కార్డుగా మనము పొందినప్పటికీ ఇవి ఇహలోక సంబంధమైనటువంటి వాటి విషయంలో చూసినట్లయితే ఈ రోంపల్లి గ్రామంలో నీకు ఓటు హక్కు ఉంది. నేను వెళ్ళి బంటవరంలో ఓటేస్తా అంటే వాడు వేస్తాడా? ఏనిస్తాడా? ఎందుకు ఏనియాడు? ఓటు ఇక్కడ ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ వేయాలి. వేరే ఊళ్ళో వేసి నేను ఓటేస్తానంటే కుదరదు. అక్కడ కుదురుతుందా? మరి నీవు దేవుని స్వరూపమందు మార్చబడుతున్నటువంటి వాడవు. పరిశుద్ధ బాప్తిసము పొందుకొని దేవుని యొక్క స్వరూపంలో మార్చబడుతున్నటువంటి నీవు ఈ లోక సంబంధంలోనే నేను ఉంటా, ఈ లోక సంబంధంలోనే నేను జీవిస్తా, నాకు పరలోక పౌరసత్వము వద్దు కదా? కుదరదు. నీవెక్కడు వాడు? నీ పౌరస్థితి ఎక్కడుంది? నీ పౌర హక్కు ఎక్కడుంది? మనం ఎవరు? నేను ఏ పోలికగా మార్చబడుతున్నా కదా? దేవుని ఆత్మచేత ఆ పోలికగా మార్చబడుతున్నాం. దేవుని ఆత్మచేత. పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చాడు? పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చాడు? ప్రభు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, ప్రభు ఎప్పుడైతే పైకి వెళ్ళిపోయాడో, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయిందంటే ఆదరణకర్తగా ఆత్మ ఆల్రెడీ ఇక్కడ పంపించేశాడు. ఆ ఆత్మ మన మధ్యలో ఉండి మనమందరంలో మనలోనే ఉండి ఆయన ఏం చేస్తాడంటే కార్యశుద్ధి కలిగించేసి మనలందరినీ కూడా ఆ పోలికగా మార్చబడుతున్నటువంటి మనము మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందున్నది కదా? ఏమనుంది? చదవమ్మా ఇంకొకసారి. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఎవరి కొరకు కనిపెడుతున్నాం? మనం ఎందుకు కనిపెడుతున్నాం? మన పౌరస్థితి పరలోకమందున్నది కదా.
మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది కనుక మన ప్రభు అయినటువంటి రక్షకుని మనం కనిపెడుతున్నాం. ఎందుకు కనిపెడుతున్నామంటే ఆయన వచ్చి ఆయన ఏ ప్రకారంగా పరలోక సంబంధమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా మనమందరం కూడా ఆయన ఉండే స్థలములో మేము ఉండులాగిన మరలా వచ్చి మమ్మల్ని తీసుకెళ్తాడు అనేటటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాము కనుక కదా. అంతే. అయితే నువ్వు పరలోక సంబంధం, నీవు దేవుని అంగీకరించావా? ఆయన బిడ్డమైనటువంటి నీవు ఎక్కడ ఉండాలి? ఆయన ఇంట్లోనే ఉండాలి. ఇప్పుడు మనం సహోదరులు మీకు చెప్పాను అనుకుంటా, మన పిల్లలు ఎక్కడ ఉండాలి? మన ఇంట్లోనే ఉండాలి. మరి నువ్వు దేవుని బిడ్డవు, నువ్వెక్కడ ఉండాలి? దేవుని ఇంట్లోనే ఉండాలి, పరలోకంలో ఉండాలి. కనుక అక్కడ పరలోక సంబంధమైనటువంటి వారసత్వము కలిగినటువంటి పౌరస్థితి కలిగినటువంటి నీవు ప్రభువు కొరకు కనిపెట్టుకొని ప్రభు యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. సమస్తమును తనకు లోపరుచుకొనజాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరముగా సమరూపముగా మార్చుకుంటున్నాడు. ఈ శరీరం విలువ ఉందా? ఈ శరీరానికి విలువ ఉందా? విలువలేదు. బ్రదర్ సాయిలన్న గారు తెలియపరుస్తారు కదా, చచ్చిన మేకతోలకైనా విలువ ఉందంట కదా. మనిషికి విలువ ఉందా? మనిషి కదా విలువ ఉండదు. ఒకనొక ఊరిలో ఇద్దరు భార్యాభర్తలు చాలా ప్రేమ కలిగి జీవిస్తున్నారంట. చాలా ప్రేమ భార్యాభర్తలంట. ఇంచుమించు అందరూ ప్రతి కుటుంబంలో అంటే ప్రేమ కలిగి జీవిస్తున్నప్పుడు సడన్గా భర్త చనిపోవడం, ఏడుస్తుంది, నా దేవుడు లేకపోతే నా యజమానుడు అని రెండు ఇక గుండెలు బాదుకొని ఏడ్చిందట. ఏడ్చి ఇక బాగా ఏడుస్తుంటే అందరు అన్నారట, అయ్యో పాపం చాలా దుఃఖంలో ఉంది కాబట్టి అని చెప్పేసి ఆ ఒక్కరోజుకు సమాధి కార్యక్రమం ఆపేశాడు. రెండవ రోజు కూడా అయ్యో నా దేవుడిని తీసుకెళ్తారా, మట్టిలో పూడ్చిపెట్టేస్తారా, సమాధిలో పెడతారా అని చెప్పేసి స్నానం చేసి బెడ్లు పెడుతుంటే కూడా ఇంకా కింద పొరలాడి తన భర్త పాదాలు పట్టుకొని చెప్పేసి ఏడుస్తూ ఉంటుందంట. రొమ్ము పట్టుకుంటూ ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నప్పుడు ఆ రోజు కూడా వెనుకగా మూడో రోజు కూడా అలాగే చేస్తుంది. ఇంకా అందరికి విసుగొచ్చిపోయి ఆమె సమాధి కార్యక్రమం చేయనేట్లేదు అని చెప్పేసి అందరూ కొంచెం దూరం వెళ్ళి కూర్చున్నారంట. ఇంకా ఆమె ఎంతకంటే ఏడ్చి ఆ తర్వాత 3-4 రోజులు అయ్యేసరికి ఇంకా పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇంకా దేవుడు ఏమైపోయాడు, ఆమె దేవుడు ఏమైపోయాడు, కప్పు కొడుతున్నాడు కదా. ఆమె దేవుడు ఏం చేస్తాడు? కప్పు కొడుతున్నాడు. అప్పుడేమైంది? తీసుకపోడు. అంటే విలువ ఉండదు. ఈ విలువ లేని ఈ శరీరానికి ఏమన్నాడంట? తన శరీరమునకు సమరూపముగా. హల్లెలూయా. ఈ శరీరానికి విలువ లేదు, కానీ ఈ శరీరానికి ఎలాగంట? దేవుని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు శరీరానికి సమరూపముగా. సమరూపం అంటే సమానముగా. ఆ శరీరానికి ఈ శరీరానికి ఎలాంటి తేడానే ఉండదు. ఇంకా అట్టి శక్తి కలిగిన ఏ శక్తి కూడా ఆ శరీరాన్ని లోపరుచుకొన జాలని, ఏ శక్తి కూడా ఆ శరీరాన్ని లోపరుచుకొన జాలని శక్తి చేత మన శరీరాలను ఆయన శరీరానికి సమరూపముగా
మార్చేస్తాడు. కనుక ఆ ఆత్మచేత మనమందరము కూడా ఆ రూపంగా మార్చబడాలి దేవుని యందు నిలిచి. కనుక నా ప్రేమ సహోదరులారా, దేవుని యొక్క మహిమను బట్టి ఒక 2-3 మాటల్లో చెప్పి నేను ముగించి ప్రయత్నం చేస్తాను. ఒకటి ఏంటంటే, ఆయన మహిమను మనం చూడాలి. ఆయన మహిమను చూడాలి. ఏది ప్రకారంగా అంటే, ఈ లోకంలో సాతానుకు కూడా మహిమ ఉంది. సాతానుకు కూడా మహిమ ఉంది. చూడండి, ఆ సాతాను యొక్క మహిమను కూడా మీకు చూపిస్తాను. లూకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. ఈ అధికారం అంతయు ఈ అధికారం అంతయు ఈ రాజ్యంలో మహిమయు ఈ రాజ్యంలోని మహిమయు నీకు ఇత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది నాకు అప్పగించబడి ఉన్నది. ఎవరికి నేను ఇయ్యగోరుదునో నేను ఎవరికి ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా. ఇదంతయు నీదగునని చెప్పాను. ప్రభుతో చెప్పాను. చూడండి, నేను అనే మాట ఏమిటంటే, నా ప్రేమ సహోదరు సాతాను కూడా మోసపరచడానికి, సంఘమును మోసపరచడానికి, ఆత్మీయులను మోసపరచడానికి, ప్రార్థన పరులను మోసపరచడానికి, దేవుని బిడలైనటువంటి ప్రతి ఒక్కరిని మోసపరచడానికి ఈ లోక మహిమ అంతా ఒకే ఒక్క నిమిషంలో చూపించేశాడు. ఒకే ఒక్క నిమిషంలో, పైన వాక్యంలో ఉంటుంది, ఒక్క నిమిషంలోనే ఈ లోక మహిమ అంతా చూపించిందట. అయితే నిన్ను మోసము చేయడానికి ఈ లోక సంబంధమైనటువంటి నాదులు నేను ఆత్మీయ స్థితిలో నుంచి పడేయాలని, నీ ప్రార్థనకు, నీ విశ్వాసానికి భంగపరచాలని ఎన్నో లోక సంబంధమైనటువంటి ఆశలు చూపించి నిన్ను మోసం చేయాలని చూపిస్తారు. ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది, ప్రభువు తెలియపరచబడినట్టుగానే సాతానా నా యొద్ద నుంచి వెళ్ళిపోమని చెప్పేసి దాన్ని గద్దించగలిగి వెళ్ళిపోయింది. అదే ప్రకారంగా నీ ఆత్మీయ జీవితంలో కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆడంబరాల కోసం, ఇహలోక సంబంధమైనటువంటి ఘనత కొరకు, ఈ లోక సంబంధమైనటువంటి ఘనకీర్తి కొరకు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకూడదు. నువ్వు దేవుని స్వరూపంలో మార్చబడుతున్నావు. దేవుని స్వరూపమును నీవు చూడాలి. దేవుని చూసినప్పుడు ఆ యొక్క ముసుగు లేకుండా సిగ్గుపడనలోని ముఖము కలిగి మనము జీవించువారమై ఉండాలని పరిశుద్ధ లేఖనాల ద్వారా తెలియపరుస్తాం. కనుక మరొక విషయంలో ముందుకు వెళదాం. ఆ పరిశుద్ధ గ్రంథములోని కీర్తనాల గ్రంథం 27వ అధ్యాయము 27వ అధ్యాయం 27వ అధ్యాయం 4వ వాక్యం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. ఏం కోరిక ఉందట? భక్తుడు దావీదు దేవుని హృదయానుసారుడు దేవుని యొక్క ఒక వరం అడిగాడు కదా. ఏమని వరం అడిగాడు? నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఒక చిన్న ఉపమాన రీతిగా ఇంకొక ఉపమానం తెలియపరుస్తాను. సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి మీరు ఈ ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు. ఈ ముగ్గురు సిస్టర్స్ ప్రార్థనకి వెళ్ళారు. ప్రార్థనకి వెళ్ళిన తర్వాత
ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ముగ్గురికి దేవుడు ప్రత్యక్షమై, ఆ ముగ్గురు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై వారి దగ్గర వచ్చి నిలుచున్నాడు. అక్కడ పాస్టర్ నిలబడి చూస్తున్నప్పుడు ఈ ముగ్గురు సిస్టర్లో ఆ తల్లి ఏం చేసిందంట, ప్రభువా నేను ప్రార్థన చేస్తుండగానే నన్ను కరుణించి నా యొద్దకు వచ్చావు ప్రభువా, నీకు స్తోత్రం అని చెప్పేసి ఇంకేం చేసిందంట, ఇక తన దగ్గర ఉన్నటువంటి లిస్టులన్నీ తీసింది. ఏం లిస్టు? నా కొడుకు బాగుండాలి, నా కోడలు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా సంసారం దీవించబడాలి, నా పొలం దీవించబడాలి, నా పిండి తీసుకు తొట్టి దీవించబడాలి, అన్ని లిస్ట్ తీసి అన్ని చదువుకుంటూ అప్పుడు సరే అన్ని గ్రాంటెడ్, అన్ని సక్సెస్, అన్నీ ఫలిస్తాయి అని దేవుడు ఆమెకు అనిపించేసి, అయితే ఇంకొక సిస్టర్ దగ్గరికి వచ్చింది. ఆ సిస్టర్ దగ్గరికి వచ్చేసి నిల్చునేసరికి ఆమె ఎంతే మాటలు లేవు, ఇలానే ఉండిపోయి ఆమెను చూస్తుంది. ఇక ఏం చేసిందట, ప్రభు పాదం పట్టుకోవడం, కళ్ళ ముఖం చూడడం, ఆయన నెత్తి నుంచి ఇట్లా. మనం ఏం చేస్తాం, ఎవరైనా చాలా ప్రేమగా ఉంటే ఇట్లా బట్టి ఏం చేస్తాం, అలానే చేస్తుందంట. ఇంకా ఏమీ అడగడం లేదు, అలానే ప్రభుని చూస్తూ అలాగే ఉండిపోయింది, ఏమీ అడగడం లేదు, చూస్తుంది, సంతోషిస్తప్ప. ప్రభా నేను చూశానయ్యా, నేను స్తోత్రం తండ్రి. అంతే. ఇక ఆమెలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి ఆనందం అంతా వెళ్ళబోస్తూ ప్రభుని చూస్తుండిపోయింది. ఇంకా సంతోషం పట్టలేనటువంటి ఆనందం ప్రభుని చూస్తుండిపోయింది. ప్రభు ఆమెను చూస్తున్నాడు, ఆమె ప్రభుని చూస్తుంది. అలాగే ఉండిపోయింది, ప్రభుని చూస్తూ అలాగే ఉండిపోయింది. తర్వాత ఆమె నుంచి పక్క శిష్యులు అక్కడికి వచ్చేసరికి, ప్రభువా నీకు స్తోత్రం తండ్రి, నా ప్రార్థన ఆలకించే తండ్రి, నాకు ప్రత్యక్షమైన దేవా స్తోత్రం అని ప్రభుని ప్రార్థిస్తూ ప్రభువా ఇక ఆమె కూడా లిస్ట్ తీసేసి అన్ని లిస్ట్ అవుతా ఉంది. అప్పుడు అన్నాడంట ప్రభు, అమ్మాయి ఇది నువ్వు మర్చిపోయావు కదా, నువ్వు అనుకుంటున్నావు. అవును ప్రభు, నేను అది మర్చిపోయాను కదా. అవును ప్రభు, అది కూడా కావాలి. రైట్ ప్రభు. మళ్ళీ అలాగే అనుకుంటా వెళ్తుంటే మళ్ళీ నీ బిడ్డల విషయంలో ప్రార్థించడం మానిపోయి, అవును కదా ప్రభు, నా కొడుకు మంచి కారు కావాలి, లేకపోతే కావాలి, రైట్ అది కూడా అని చెప్పేసి ఆమెను కూడా అన్ని విధాలుగా దీవించేశాడు. అప్పుడు పాస్టర్ వచ్చాను, అయ్యా ప్రభు ఆ తల్లి ఏమో అన్నీ అడిగి అది ఇచ్చేసాడు. మరి ఆ సిస్టర్కేమో ఆమెకు జ్ఞాపకం లేని కూడా మీరే జ్ఞాపకం చేసి ఆమెకి ఇచ్చేసావు. మరి ఈ సిస్టర్కి ఏదయ్యా ఏమి కూడా ఇవ్వలేవు. ఏంటంటే అప్పుడు ఆమె ఏం కోరుకోలేదుగా. ఆమె కోరుకున్నది ఏంటంటే నా ముఖ దర్శనము, నా మహిమను చూస్తూ ఆ మహిమలోనే అత్యధికమైనటువంటి ఆనందము, ఆ మహిమలోనే అధిక మహిమను పొందుకుంటూ అత్యధికంగా ఆనందించినటువంటి నా తల్లికి నేను ఎందుకు తక్కువ చేస్తాను? ఆమెకు నిరంతరం నా మందిరములోను నా ప్రసన్నత ఎప్పుడు చూసేలాగా తక్కువ మద్దతు తీర్చేసాను. హల్లెలూయా. కోరిక ఏమై ఉండాలి అంటే ప్రభు యొక్క మహిమను, ఆ యొక్క ప్రభు యొక్క మహిమను చూస్తూ ఆయన మందిరములో ధ్యానించుచు ఆయన ప్రసన్నతను చూచుచు జీవిత కాలమంతా యెహోవా మందిరములో నివసించాలని కోరిక. అట్టి కోరిక ఈ లోకంలో అది అసాధ్యం కానీ
నీవు పరలోక సంబంధమైనటువంటి వారసత్వము కలిగి ఉన్నావు కనుక, నీ పౌరస్థితి పరలోకమందు ఉన్నది కనుక, ఒకానొక దినమున ఈ లోకమైనటువంటి ఈ లోకములో నుంచి మనమందరము కూడా ఈ దీన శరీరములో నుంచి వేరుపరచబడి ప్రభువు మా ఆత్మ మనలో ఉంది కనుక ఆ ఆత్మ మనలను ప్రభు యొక్క సన్నిధికి అంటే పరలోక రాజ్యములోనికి మనం తీసుకువెళ్ళబడతాం. ఎందుకంటే ఈ యొక్క క్షయమైపోయేటటువంటి ఈ శరీరములో నుంచి అక్షయతను పొందుకొని ఆయన స్వరూపమును ధరించుకొని మహిమ శరీరము గలవారమై పరలోకమందు ఆయన సన్నిధిలో నిత్యము ఆనందించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక అందుకొరకు మనకు సిద్ధపడాలి. అంతేనా కదా? అందుకొరకు మనకు సిద్ధపడాలి. పరిశుద్ధ లేఖనాలు చూసినట్లయితే ఇంకొక మాట చదువుదాం. ఇది కీర్తనాల గ్రంథం 63వ అధ్యాయము 1-2. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుచున్నాను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొచ్చున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణపడుచున్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఇక్కడ చూసినట్లయితే నా ప్రేమని సహోదరులారా, దావీదు హృదయానుసారుడు. ఇక్కడ చూసినట్లయితే ఆయన అరణ్యములో ఉండి రచించినటువంటి ఈ కీర్తన, దేవుడా వేకువ జాముననే నిన్ను వెతుకుచున్నాను, నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టుకుంటున్నాను. మన నిరీక్షణ ఏమిటి? మన శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఏమిటంటే ప్రభువుని చూడాలి ఆశ కలిగి. మనం ప్రభువుని చూడాలని ఆశ కలిగినప్పుడు ఏమైపోయిందంట? ఈ లోకరి ప్రకారంగా మనం చూసినట్లయితే ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. మనం ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎండిపోయిన నీళ్లు లేక ఎండిపోయిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణపడుచున్నది. ఒక రకంగా జీవజలము అయినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని అడ్డుపరిచేటటువంటి దేశములో, ఆటంకపరిచేటటువంటి దేశములో, ఎండిపోయినటువంటి దేశము, ఎండిపోయిన దేశం ఇష్టపడతారా? శస్యశ్యామలంగా మరి ఎంతో బాగున్నటువంటి ప్రాంతం అంతటిని ఇష్టపడతారు, కానీ ఎండిపోయినటువంటి భూమిని, నీళ్లు లేనటువంటి భూమిని ఎవరు ఇష్టపడతారు? లోకరీతి ప్రకారంగా చూసినట్లయితే ఘోరమైనటువంటి దేశంగా మారిపోయింది. క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించినటువంటి దేశంగా మారిపోయింది. అలాంటి ఒక పరిస్థితిలో కూడా నీ ఆత్మీయతను వదిలిపెట్టకూడదు, నీ ఆశ నిరాశగా మారకూడదు. ఎందుకంటే నా ప్రభు రానై ఉన్నాడు, నా ప్రభు రానై ఉన్నాడు, నేను ఆయన మహిమను చూస్తాను, నేను ఆయన మహిమను చూస్తాను అన్నటువంటి నిరీక్షణ కలిగి మనం జీవించాలి. ఎప్పుడైతే ఆయన మరణము వరకు, ఆయన ఉన్నటువంటి విశ్వాసము మరణము వరకు విశ్వాసములో నిలకడగా ఉండి కనిపెట్టుకొని ఉంటాము, మనమందరము కూడా దేవుని మహిమ చూసుకోవాలని. అప్పుడు సహోదరులారా, ఈ పరిశుద్ధ లేఖనంలో ఆయన దావీదు అంతగా తెలియపరుస్తున్నాడు, నా ప్రాణము తృష్ణపడుచున్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరము కృషించుచున్నది. మనం దేవుని చూడాలన్నదే కదా మన నిరీక్షణ. మన నిరీక్షణ ఏమి?
ఒక ప్రభుని చూడాలి, ప్రభుని చూడాలి. ప్రభు అయితే తెలియపరిచాడు, నేనుండే స్థలంలోనే మీరు ఉండలాగన మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళతా. కనుక మన శుభ నిరీక్షణను బట్టి మనకు చివరి గమ్యం ఏమిటంటే ప్రభుని చూడాలి, ప్రభుని చూడాలి, ప్రభుత్వం మనం ఉండాలి. అట్టి నిరీక్షణ గలవారమై మనం ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మహిమలో నిలిచి ఉండి అధిక మహిమను పొందులాగన నడిపిస్తాడు. ఇంకొక వాక్యం చదివి ముగిస్తూ ముందుకు వెళదాము, సమయం ఎక్కువవుతుంది. నిర్గమకాండం 15వ అధ్యాయము 13వ వాక్యం. నిర్గమకాండం 15వ అధ్యాయము 13వ వాక్యం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత ఆడుకొని పోతివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. నిర్గమకాండం 15 40 అధ్యాయం 40 34 చివరి వాక్యం ఉంటుంది, చివరి అధ్యాయం అది. ఆ 34 అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. కనుక మోషే గుడారములోకి వెళ్ళలేకుండెను. మేఘము మందిరము నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమై పోయి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. అయితే 16వ వాక్యం 16 మోషే ఆ ప్రకారము చేసెను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేసెను. అలాగునే చేసెను. నా ప్రియమైన సహోదరి సహోదరులు, మనకు దేవుని యొక్క వాక్యము బోధిస్తున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యము వింటున్నప్పుడు విని వాటిని అనుసరించినప్పుడు ఎప్పుడైతే మోసే యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెనో అలాగే చేశానని ఉంటున్నాక తూచా తప్పకుండా పాటించాడు. పాటించినప్పుడు ఆయనను బట్టి దేవుడే సాక్షి. ఏమన్నాడు? ఆయన నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నమ్మకమైన వాడు, సాత్వికమైనటువంటి మనసు కలిగి. ఈరోజు మనకు అప్పగించబడిన ఈ సంఘంలో నాటబడ్డటువంటి మీరు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వారిగా ఉన్నామా? దేవునికి నమ్మకమైనటువంటి వారిగా ఉన్నామా? ఈ సంఘం అంతటిలో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలు. ఇది దేవుని ఇల్లు కదా, ఇది దేవుని ఇల్లు, దేవుని మందిరం. ఈ మందిరంలో మేము దేవునికి నమ్మకమైనటువంటి వారిగా ఉన్నామా? కానీ ఇక్కడ మేఘం ఏం చేస్తుందంట? ప్రత్యక్ష గుడారం మీదకి వచ్చినప్పుడు ఆ మహిమ ఆ మందిరం అంతా నీడు. కనుక వాక్యము చెబుతున్నప్పుడు విని వాటిని అనుసరించాలి. కనుక అనుసరించినప్పుడు కృపలో నిలిచినటువంటి మనము ఇంకా కృపలో వర్ధిల్లుతాం, దేవుని మహిమను చూస్తాం. ఒకవేళ దేవుని వాక్యము వెలబడుతున్నప్పుడు, దేవుని వాక్యం వినిపిస్తున్నప్పుడు అలక్ష్యము చేసుకుంటాం, కలిగి నష్టపడి. ఒకటి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం
మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. తరువాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చుతుని అనగా, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని అనగా, సమూయేలు అలాగైతే సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఇక్కడిగానే అడిగాను. అందుకు సౌలు అమాలేకీయుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకొని వచ్చింది, నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలం చేసింది అనగా, సమూయేలు నువ్వు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో అనగా, సౌలు చెప్పమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవగు ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలము చేయుము. అయితే ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు 19వ వచనం, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తుంది. 22వ వాక్యం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు కదా, యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము, బలులను అర్పించుట కంటే ఆజ్ఞలను గైకొనుటయే, పొట్టెలను ప్రోగులను అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్ఠం. నేను చెప్తున్నాను, ఒకప్పుడు నీ దీన స్థితిని చూసి, నీ పరిస్థితిని చూసి దేవుడు నేను కరుణించి నీ మీద కృప చూపి ఏం చేశాడంట, ఇశ్రాయేలీయులకు తలగా ఏమి. ఇది మన విషయానికి వస్తుంది, మీ అందరి విషయాన్ని మాట్లాడు. చిన్న మందగా కూర్చున్నటువంటి మీరు దేవుని దృష్టిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘానికి మీరు మీరు ఈ సంఘానికి తలగా నియమించి, తల అయినటువంటి మీరు, ఈ సంఘానికి తల అయినటువంటి మీరు దేవుని మాట వింటే, దేవుని మాట వింటే ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. ఆయన హృదయానుసారుడైనటువంటి దావీదు విషయంలో మనం చూస్తాము, నేను నా హృదయానుసారుడైనటువంటి దావీదును నేను కనుగొన్నానని చెప్పేసి సౌలును పంపించి దావీదును అభిషేకించినట్లుగా చేశాడు. మాట వినటువంటి ఈ సౌలు విషయంలో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను ఉద్దేశించి నీ రాజ్యమును స్థిరముగా ఉంచాలని ఆలోచించాడు, కానీ నీవు యెహోవా మాట వినకపోవడము వలన ఇక నీ రాజ్యము నిలవదు తెలియపరిచేసి ఈరోజు తలగా నియమించాడు మీ అందరికీ, రోంపల్లి గ్రామ సంఘస్థులందరికీ. ఈ గ్రామ సంఘస్థులందరికీ మీకు తలగా నియమించాడు. నలుగురే ఉండొచ్చు, 10 కుటుంబాలే ఉండొచ్చు, 10 కుటుంబాలే ఉండొచ్చు, కానీ ఈరోజు మీరు తలగా ఉన్నటువంటి మీరు దేవుని మాట ఏ విధముగా వింటున్నారు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. పరీక్షించుకున్నట్లయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని వింటూ దాన్ని అనుసరించి నడిచినట్లయితే అంతకంతకు కృపను పొందుకుంటూ, కృపలో వర్ధిల్లుతూ మహిమ నుండి అధిక మహిమ పొందుకుంటారని ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఏ విధంగా జీవించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఇంకొక మాట కూడా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనం చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మలను మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి.
వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. ప్రవర్తించు వారునై ఉండుడి. ఎలా ఉండాలి? వాక్య ప్రకారం ప్రవర్తించు. ఇది నా మాట కాదు కదా, ఇది నా మాటనా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని మాటలు నేను మీకు తెలియపరుస్తాను. అపోస్తులైనటువంటి పౌలు గారు రచించినటువంటి ఈ గ్రంథంలో, మరి అలాగే యాకోబు దేవుని యొక్క శిష్యుడు రాసినటువంటి ఈ పత్రికలో తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు వాక్యము చదవండి. మీరు వినువారు మాత్రమై ఉండగా మీరు వినువారునై మాత్రమై ఉండక మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా మిమ్ములను మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారం ప్రవర్తించు వారునై ఉండుడి. వాక్య ప్రకారము ప్రవర్తించు వారనై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. ప్రవర్తింపని వాడు ఎట్లా అవుతాడు? ఎట్లా అవుతాడు? అద్దంలో పోయి ముఖం చూసుకున్నాడు అనుకోండి, అప్పుడు బాగా అనిపిస్తుంది. ఆ తర్వాత అద్దం నుంచి పక్కకి వెళ్ళిపోతే మర్చిపోతాడు తన అద్దానికి తన ముఖం ఎలా ఉందనేది. కానీ ప్రవర్తించేవాడు వారి వలె ఉండకండి, వాక్యాన్ని విని దానిని అనుసరించి నడుచుకుని వారిగా ఉండాలని ప్రభు మిమ్మలను గురించి ఆశపడతాను. మీరు వినినంత మాత్రాన విని విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. వినినంత మాత్రాన విడిచిపెట్టు. ఎప్పుడైతే విని దాని ప్రకారంగా నీవు అనుసరిస్తావో, నీవు అనుసరించినప్పుడు ఆ ఆత్మ నీలోనే ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నేనేం చేస్తుందంటే ప్రభు యొక్క పోలికగా మార్చేస్తుంది. ఆ వాక్యము నీలో ఉంటే లోక సంబంధమైనటువంటి ఆలోచనలు నీలోనికి రాకుండా వాటిని లయపరుస్తుంది. ఇంకా మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక గ్లాసులో నీళ్ళు ఉన్నాయి, మురికి నీళ్ళు ఉన్నాయి. ఒక గ్లాసులో మురికి నీళ్ళు ఉన్నాయి. ఈ వాటర్ బాటిల్ నిండా మంచినీళ్ళు ఉన్నాయి. ఆ మురికి నీళ్ళు ఉన్నటువంటి గ్లాసులో ఈ మంచినీళ్ళు వాటర్లో నీళ్ళ పోస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? మురికి నీళ్ళన్నీ కిందికి పోతాయి. ఆ మురికి నీళ్ళని కిందికి పోతూ ఉంటాయి. ఈ నీళ్ళని దాంట్లో వస్తున్న కొద్ది ఆ మురికి నీళ్ళని వెళ్ళిపోయిన తర్వాత ఆ గ్లాసులో ఉన్నటువంటి నీళ్లు కూడా ఏమైపోతాయి? మంచి నీళ్ళుగా ఎండిపోతాయి, మంచి నీళ్ళతో ఎండిపోతాయి. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి కల్ముషాలు, కోపాలు, మనస్పార్థాలు, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, నిన్ను పాపంలోనికి పడవేసేటటువంటి అపవాది యొక్క ఆలోచనలు, ఇవన్నీ కూడా నీ హృదయంలో ఉన్నట్లయితే, దేవుని వాక్యము నువ్వు వింటున్నప్పుడు దేవుని వాక్యము నీ హృదయంలో వాటిని భద్రపరుచుకున్నట్లయితే అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత దేవుని వాక్యము నీలో నిలిచి ఉంటుంది. ఆ దేవుని వాక్యము నీలో నిలిచి ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద నీకు ఆశ పుట్టదు, లోక సంబంధమైన రీతిగా నడుచుకునవు, లోక సంబంధమైనటువంటి రీతిగా వ్యవహరించవు, లోకమైనటువంటి ఈ పాపపు ముసుగులో నీకు పడిపోకుండా దేవుని స్వరూపంలోనికి నీకు మార్చిపెడతావు. హల్లెలూయా. ఇంకా నా ప్రియమైన సహోదరులారా, అట్టి భారమై మనం జీవించాలని ప్రభు వాక్యం తెలియజేస్తాం. ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు మహిమను చూస్తాం. సమయం ఎక్కువైపోయింది కనుక ఇంకొక 2 మాటలు త్వరగా వినిపించుకోండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం ఒకరు తీయండి, ఒకరేమో యెషయా గ్రంథము 6వ అధ్యాయం తీయండి. సమయం ఎక్కువవుతుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనం. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు తన ప్రార్థనను చేయుట ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతర బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండిరి. చూడండి,
అగ్నియు మీరు ప్రార్థిస్తుండగా సొలొమోను ప్రార్థించాడు. ప్రార్థించిన తర్వాత ఆ ప్రార్థించట మారిన తర్వాత ఆకాశములో నుండి అగ్ని ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి దహన బలులను దహింప చేసినప్పుడు యెహోవా యొక్క తేజస్సు మందిరం అంతటికి. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం. కొన్ని సందర్భాలలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనకు ప్రతిఫలం రాలేకపోతుంది. కారణం ఏమిటంటే దేవుని పట్ల నీకున్నటువంటి ప్రేమ తగ్గిపోయింది. దేవుని వాక్యం మనలో లేకపోతే దేవుని యొక్క మహిమ దిగిరాదు. దేవుని యొక్క వాక్యము మనలో నిలిచి ఉండకపోతే మన ప్రార్థనకు జవాబు రాదు. మనం ఆ పోలికగా మార్చబడం. కనుక ఎప్పుడైతే నీవు ప్రార్థన చేస్తున్నావో ప్రార్థన చేసిన వెంబడే ఆకాశంలో నుండి అగ్ని దిగి వస్తుంది. కొందరైతే ప్రార్థన చేస్తే ప్రభువా దిగిరా, అగ్ని 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 దిగిరా అని చెప్పేసి ప్రార్థన చేస్తుంటారు. కానీ నీ పూర్ణాత్మతో నీ పూర్ణ బలముతో నువ్వు దేవుని ఆరాధిస్తూ వాక్యము చేత నింపబడిన వారై దేవుని పట్ల ఆశ కలిగి ఉండాలి. దేవుడే తెలియపరుస్తున్న ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. కనుక నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని దిగి రావాలి. ఈ ఆలోక సంబంధమైనటువంటి వాటిని దహింపచేసి కనుక ఆ మహిమ దిగి వచ్చింది. అయితే మనము ప్రార్థన చేసినప్పుడు అంటే దేవుని స్వరూపంలో మార్చబడినప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరించి మనం నడిచినప్పుడు ఆ యొక్క మహిమ దిగి వస్తుంది. దేవుడు కార్యం చేస్తాడు.